మొన్న ఒక సహోదరు నాకు ఫోన్ చేసి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏంటక్క అన్నాను. అప్పుల పాలైపోయాను తమ్ముడు అంది. ఓ 10 లక్షల దాకా అప్పు ఉంది తమ్ముడు, ప్రార్థన చేయండి, మనశ్శాంతి లేదు అంది. సరే అక్క చేస్తాను, కానీ ఎందుకక్క అప్పులు అయ్యాయని అడిగా. ఎందుకయ్యా చెప్పనా, వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయితే మెచ్యూర్ ఫంక్షన్కి అప్పు చేసి ఫంక్షన్ చేశారట. ఇప్పుడు ఏమైపోయింది, అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయండి తమ్ముడు అంటుంది, ఏడుస్తుంది. గ్రాండ్గా చేయాలనే ఆశ ఉండడం తప్పులేదు, కానీ అది మనకు అవసరమా, మనం చేయగలమా ఆలోచించాలి వద్దా? ఆలోచించకపోతే సమస్యలకి వెళ్ళేది ఎవరు అంటే, ఇప్పుడు మరి దేవుడు తీర్చాలి వచ్చి అప్పులు. ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద నింద వస్తుంది. దేవా నిన్ను నమ్ముకుని ఉపవాసాలు ఉంటున్నాను, కన్నీళ్లు గారుస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, అప్పులు తీర్చవేండి. చూస్తుంది చిచ్చి ఇదేం దేవుడు అప్పులు తీర్చట్లేదని వెళ్ళిపోద్ది. అసలు నువ్వు ఆలోచించాలి కదా, ఇంత అప్పు నాకు అవసరమా, ఇంత ఖర్చు నాకు అవసరమా అంటే మన ఎమోషన్ కాదు ముఖ్యం, నాలెడ్జ్ ఉండాలి. ఒక బలమైన భావోద్వేగం ఉంటే సరిపోదు, అది అవసరమా కాదా అనేది మనకు ఒక ఆలోచన ఉండాలి.